హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చ్ 15th అండ్ 16th ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో 3000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ గారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో 3000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఇటీవల జరిగిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్ టీంతో జరిగిన రెండో T20 అంతర్జాతీయ మ్యాచ్లో కోహ్లీ ఈ మైలురాయినైతే సాధించాడండి. సో ఈ మ్యాచ్కు ముందు వరకు కెప్టెన్ కేవలం 72 పరుగులతో వెనుకబడి ఉన్నాడు. మ్యాచ్ తర్వాత 73 పరుగులు చేసి అజేయంగా అతను 3000 పరుగుల మార్కును అధిగమించాడు. ఇప్పుడు 87 T20I మ్యాచ్ల్లో 3001 పరుగులైతే చేయడం జరిగిందండి. సో 99 మ్యాచ్ల్లో 2839 పరుగులు చేసిన T20I క్రికెట్లో ప్రముఖ పరుగులు సాధించిన వారిలో న్యూజిలాండ్ క్రికెట్కు చెందిన న్యూజిలాండ్కి చెందిన మార్టిన్ గుప్టిల్ గారైతే 2వ స్థానంలో ఉండడం అయితే జరిగిందండి. 108 మ్యాచ్ల్లో అయితే 2773 పరుగులతో భారత్కు చెందిన రోహిత్ శర్మ గారైతే ఈ జాబితాలో 3వ స్థానంలో అయితే ఉన్నాడండి. సో ఇదండి T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో అయితే 3000 పరుగులు ఎవరు చేశారు అంటే విరాట్ కోహ్లీ గారు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ టాపిక్ వచ్చేసి ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా క్రిస్టియానో రొనాల్డో. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా క్రిస్టియానో రొనాల్డో రికార్డు సృష్టించాడండి. సో ఇటలీ ప్రొఫెషనల్ లీగ్లో సెరియాలో భాగంగా క్యాలియరీ క్లబ్తో జరిగిన మ్యాచ్లో యువెంటస్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న 36 ఏళ్ల రొనాల్డో హ్యాట్రిక్ సాధించడంతో ఆ జట్టు 3-1తో గెలిచింది. ఈ 3 గోల్స్తో అధికారికంగా గుర్తింపు పొందిన మ్యాచ్లలో రొనాల్డో చేసిన గోల్ సంఖ్య 770కి అయితే చేరడం జరిగిందండి. సో దాంతోపాటు 675 గోల్స్తో బ్రెజిల్ దిగ్గజం పీలే గారు వారి పేరిటైతే రికార్డు కనుమరుగైందండి. సో రొనాల్డో తన జట్టు తరపున 120 గోల్స్ చేయగా ప్రొఫెషనల్ క్లబ్ జట్టు తరపున 667 గోల్స్ అయితే చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ టోర్నీలో అన్ను రాణి జాతీయ రికార్డు అండి. ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ టోర్నీలో అయితే అన్ను రాణి గారు అయితే జాతీయ రికార్డు నెలకొల్పారు. సో ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ టోర్నీలో ఉత్తరప్రదేశ్కు చెందిన జావెలిన్ థ్రోయర్ అన్ను రాణి కొత్త జాతీయ రికార్డును అయితే సృష్టించింది. జావెలిన్ను అన్ను రాణి 63.24 మీటర్ల దూరం విసిరి విజేతగా అయితే నిలిచి స్వర్ణ పతకం గెలుచుకుంది. సో ఈ క్రమంలో 64.43 మీటర్ల దూరం విసిరి తన పేరిట ఉన్న రికార్డును తిరిగి ఆమె సవరించిందండి. సో అయితే టోక్యో ఒలింపిక్స్ అర్హత ప్రమాణంను 64 మీటర్లకు అందుకోలేకపోయింది. మహిళల 10,000 మీటర్ల రేసులో సవిత ఉత్తరప్రదేశ్ చెందిన 33 నిమిషాలు 59 సెకండ్ల 35 మిల్లీ సెకండ్లు అయితే స్వర్ణం సాధించడం అయితే జరిగిందండి. సో మహిళల 100 కిలోమీటర్ జాబితాలోని విభాగంలో ద్యుతి చంద్ ఒడిశాకు చెందిన పర్సన్ హిమా దాస్పై ఫైనల్కి అయితే చేరారండి. సో ఇది టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అత్యధిక గ్రామీ అవార్డులను దక్కించుకున్న ప్రముఖ గాయని బియాస్ నండి. సాధారణంగా గ్రామీ అవార్డులలో పురుషుల గాయకుల ఆధిపత్యమే కనిపిస్తుంది. ఈసారి మాత్రం గాయని మనులు సత్తా చాటడం అయితే జరిగిందండి. సో 63వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కన్వెన్షన్ సెంటర్లో COVID-19 ప్రోటోకాల్ను పాటిస్తూ కన్నుల పండుగగా జరిగింది. సో మెగాన్ ది స్టాలియన్, హ్యారీ స్టైల్స్ వంటి ప్రముఖ మొట్టమొదటిసారిగా ఈ గ్రామీ అవార్డుని అయితే అందుకున్నారు. సో బెస్ట్ మ్యూజిక్ వీడియో అవార్డుతో సహా ఆమె 4 గ్రామీ అవార్డులను అయితే ప్రముఖ గాయని బియాస్ను సొంతం చేసుకున్నారండి. సో దీనితో ఇప్పటి వరకు ఆమె ఖాతాలో 28 గ్రామీ పురస్కారాలు అయితే చేరాయి. సో క్విక్ రివ్యూ ఒకసారి చూసుకుందామండి. అత్యధిక గ్రామీ అవార్డులను దక్కించుకున్న ప్రముఖ గాయని ఎవరు అంటే బియాన్స్ గారు అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా మార్చ్ 15th యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం అండి. సో ప్రతి సంవత్సరం మార్చ్ 15ను ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు. సో వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే అండి. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుందామంటే మార్చ్ 15th అండి ఆన్సర్. సో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంను అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ స్ఫూర్తితో 1962 మార్చి 15న యుఎన్ కాంగ్రెస్కు ప్రత్యేక సందేశం ఇచ్చారు. దీనిలో వినియోగదారుల హక్కుల సమస్యను అధికారికంగా పరిష్కరించారు. సో అలా చేసిన మొదటి ప్రపంచ నాయకుడు జాన్ ఎఫ్ కెన్నడీ నిలిచారు. వినియోగదారుల ఉద్యమం మొదట 1983లో
ఈ తేదీనైతే గుర్తించడం జరిగింది. మరియు ఇప్పుడు ప్రతి సంవత్సరం ముఖ్యమైన సమస్యలు మరియు ప్రచారాలపై చర్యలను సమీకరించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం అనేది అంతర్జాతీయ వినియోగదారుల ఉద్యమంలో వేడుకలు మరియు సాంఘీభావాన్ని సూచించే వార్షిక అంతర్జాతీయ కార్యక్రమం అండి. సో వినియోగదారుల హక్కులను గౌరవించాలని మరియు పరిరక్షించాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది. సో ఇదండి టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎన్ఎస్జి అధిపతిగా ఎంఏ గణపతి గారు నియామకం అండి. సో జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జి జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జి అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఎంఏ గణపతి గారు నియమితులు కాగా సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా కుల్దీప్ సింగ్ గారు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్చ్ 16న ఉత్తర్వులైతే జారీ చేసిందండి. సో గణపతి ప్రస్తుతం పౌర విమానయాన భద్రతా బ్యూరో BCAS కు డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నారు. 1986 బ్యాచ్కు చెందిన కుల్దీప్ సింగ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన క్యాడర్ అధికారండి. సో ఇదండి టాపిక్స్. ఇది ఒకసారి దీని క్విక్ రివ్యూ చూద్దాము. ఎన్ఎస్జి అధిపతిగా అయితే ఎంఏ గణపతి గారు నియమించబడ్డారు. సో ఎక్కడ అంటే న్యూఢిల్లీ అండి. ఎప్పుడు అంటే మార్చ్ 16 అండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇద్దరు UAE క్రికెటర్లపై 8 ఏళ్ల నిషేధం విధించిన ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అండి. సో ఇద్దరు UAE క్రికెటర్లపై అయితే 8 ఏళ్ల నిషేధం అయితే విధించడం జరిగిందండి. సో T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పొందుటకు ప్రయత్నించిన UAE ఆటగాళ్లు మహమ్మద్ నవీద్ అండ్ ఫైమన్ అన్వర్లపై ICC 8 ఏళ్ల నిషేధం అయితే విధించిందండి. సో 2019 అక్టోబర్ 16 నుంచి ఈ నిషేధం అమలవుతుంది. సో పేస్ బౌలర్ నవీద్ 39 వన్డేలు 31 T20 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. సో UAE దుబాయ్ అండి జట్టుకు సారథ్యం అయితే వహించాడు. సో 42 ఏళ్ల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బట్ 40 వన్డేలు 31 T20లు అయితే ఆడడం జరిగింది. సో 2019లో T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ సందర్భంగా ఈ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు రుజువు అయిందని ICC తెలిపింది. సో ICC అయితే ఇద్దరు క్రికెటర్లపై అయితే నిషేధం విధించింది. ఎన్ని ఏళ్ళు అంటే 8 ఇయర్స్ అండి. 8 ఇయర్స్ వరకు వీళ్ళు క్రికెట్ ఆడకూడదు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్లో స్వర్ణం గెలుచుకున్న ధనలక్ష్మి. సో ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ మహిళల 100 మీటర్ల పరుగులో ధనలక్ష్మి విజేతగా నిలిచింది. ఈ రేసులో జాతీయ రికార్డు సృష్టించిన ద్యుతి చంద్ను ఓడించి ఆమె స్వర్ణం గెలుచుకుంది. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల ధనలక్ష్మి 11.39 సెకండ్లతో లక్ష్యాన్ని చేరుకోగా ద్యుతి ఒడిశాకు చెందిన పర్సన్ 11.58 సెకండ్ల రెండో స్థానంలో నిలిచి రజక పథకంతో సరిపెట్టుకుందండి. మరో తమిళనాడు అథ్లెట్ అర్చన సుశీలా రెడ్డి 11.76 సెకండ్స్తో కాంస్యం సాధించింది. ఫాల్ స్టార్ట్ కారణంగా హిమా దాస్ అనర్హతకు గురైందండి. సో 100 మీటర్ల పరుగులో ఒలింపిక్స్ అర్హత ప్రమాణం 11.15 సెకండ్లు కాగా అథ్లెట్లు దానికి చేరువగా కూడా వెళ్ళలేదండి. సో పురుషుల 100 మీటర్ల పరుగులో పంజాబ్కి చెందిన బర్విందర్ సింగ్ 11.9 సెకండ్స్ స్వర్ణం గెలుచుకున్నాడు. సో ఇదండి టాపిక్. సో దీనికి ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్లో స్వర్ణం గెలుచుకున్న ధనలక్ష్మి గారు అండి. సో ఎప్పుడు అంటే మార్చ్ 16 అండి. ఎందులో అంటే ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్లో అయితే గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు ధనలక్ష్మి గారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్త దీపక్ మిశ్రా ICRIER డైరెక్టర్గా నియమించబడ్డారండి. సో ప్రపంచ బ్యాంకు యొక్క స్థూల ఆర్థిక వాణిజ్యం మరియు పెట్టుబడి గ్లోబల్ ప్రాక్టీస్ మేనేజర్ అయిన దీపక్ మిశ్రా ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ అండి. ఒకసారి అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ అండి యొక్క తదుపరి డైరెక్టర్గా మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అంటే CEOగా అయితే నియమితులు కావడం జరిగింది. ఆయన సెప్టెంబర్ 1, 2012 నుండి ICRIER డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన రజత్ కతూరియా స్థానంలో అయితే బాధ్యతలు స్వీకరించనున్నారు. సో ఇంతకుముందు అయితే రజత్ కతూరియా గారు ఉన్నారు. ఈయన స్థానంలో అయితే దీపక్ మిశ్రా గారు అయితే పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సో ప్రపంచ అభివృద్ధి నివేదిక 2016 డిజిటల్ డివిడెండ్ యొక్క కో డైరెక్టర్ ఇథియోపియా
పాకిస్తాన్, సూడాన్ మరియు వియత్నాం దేశ ఆర్థికవేత్తలతో సహా మిశ్రా ప్రపంచ బ్యాంకులో వివిధ పదవుల్లో నిర్వహించారు. సో ఇదండి టాపిక్. ప్రపంచ బ్యాంక్ ఆర్థికవేత్త దీపక్ మిశ్రా ICRAERకి డైరెక్టర్ జనరల్గా అయితే నియమించబడ్డారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో ఇస్రో అంతరిక్ష బంధానికి బలోపేతం కోసం ఒప్పందం చేసుకున్నారండి. సో చైనా దూకుడు కళ్ళం వేయడానికి ఏర్పడ్డ చతుర్భుజ కూటమిగా, సో ఇక్కడ జెండాలు చూడండి, ఇండియా వచ్చేసి, ఇదేమో అమెరికా, ఇది జపాన్ అండి, సో ఇది ఆస్ట్రేలియా. సో ఈ దిశగా కూటమిలోని ఇతర దేశాలనే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో మరియు అంతరిక్ష బంధాన్ని భారత్ పటిష్టం చేసుకుంటుంది. సో చతుర్భుజ కూటమి, చతుర్భుజం 4 అండి. సో వంటి శిఖరాగ్ర సదస్సు గత వారం జరిగింది. సో వాతావరణ మార్పులు, కీలక సరికొత్త పరిజ్ఞానాలు, భవిష్యత్ సాంకేతికను సంయుక్తంగా అభివృద్ధి చేయడం వంటి అంశాలపై దృష్టి సారించడానికి కార్యాచరణ బృందాలను అయితే ఏర్పాటు చేయాలని కూటమి దేశాలు నిర్ణయించాయండి. సో అంతరిక్ష రంగంలోనూ 4 దేశాలు ఉమ్మడిగా సాగేందుకు అడుగులు వేస్తున్నారు. అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న నిసార్ ఉపగ్రహం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అండి ఒక S-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడర్ను ఇటీవల రూపొందించింది. సో దీన్ని వచ్చే ఏడాది శ్రీహరికోట నుంచి ప్రారంభించనున్నారు. చంద్రుడిపైకి భారత్ పంపే చంద్రయాన్ 3లో నాసాకు చెందిన లేజర్ రిఫ్లెక్టోమీటర్ RALRAను అమర్చేందుకు 2 దేశాలు అయితే కసరత్తు చేస్తున్నాయి. సో అసలు టాపిక్ ఏంటి అంటే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో ఇస్రో అంతరిక్ష బంధానికి బలోపేతం కోసం ఒప్పందం. సో ఇక్కడ అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ వచ్చేసి 4 కూటమిలో అయితే రెడీ కావడం అయితే జరిగిందండి. సో ఇక్కడ ఎవరెవరు అంటే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో ఇండియా అండి. సో ఇది టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ టీకా దినోత్సవంగా March 16 అండి. సో నేషనల్ వ్యాక్సినేషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే March 16 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో రోగ నిరోధకత అందించగల టీకా సుదీర్ఘ చరిత్ర ఉంది. సో కాగా ప్రతి సంవత్సరం March 16 తేదీన జాతీయ టీకా దినోత్సవం అయితే జరుపుకుంటారు. జాతీయ టీకాల దినోత్సవం జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పోలియో, మసూచి, కరోనా వంటి వ్యాధులకు వ్యతిరేకంగా వాటిని నిరోధించడానికి కృషి చేయడం మరియు ప్రపంచం నుండి పూర్తిగా నిర్మూలించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ప్రజలందరికీ అవగాహన కల్పించడం మొదటగా ఆంగ్ల వైద్యుడైన ఎడ్వర్డ్ జెన్నర్ అయితే 1796లో మసూచికి అయితే రోగ నిరోధక శక్తిని సృష్టించడానికి కౌపాక్స్ అనే పదార్థం ఉపయోగించి మొదటి వ్యాక్సిన్ అయితే కనుగొన్న ఘనత పొందారు. సో మసూచికి ఎవరు కనుక్కున్నారు అంటే సో ఎడ్వర్డ్ జెన్నర్ గారండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఘనత పొందారు. సో ఆ తర్వాత వ్యాక్సిన్ పితామహుడిగా పిలువబడే లూయి పాస్చర్ 1885లో రేబీస్ వ్యాక్సిన్ కనుగొన్నారు. సో లూయి పాస్చర్ అయితే రేబీస్ వ్యాక్సిన్కి టీకా కనుక్కోవడం అయితే జరిగిందండి. ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఈ రోజునైతే జరుపుకుంటారు. కాగా 2020లో తలెత్తిన COVID-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో ఈ వ్యాక్సిన్ యొక్క అవసరం పడిందండి. సో ఇవండి March 15 and 16 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.